తెలుగుదేశం పార్టీలో నుండి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి గత 5 ఏళ్లుగా కూడా పార్టీ కోసమే కష్టపడ్డటువంటి నాయకులు సుజనా చౌదరి, సీఎం రమేష్. వాళ్ళ మీద వ్యక్తిగతంగా నాకు ఎట్లాంటి ద్వేషం లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డనటువంటి వాళ్ళే. కాకపోతే చంద్రబాబుతో సాన్నిహిత్యం, దానికోసం భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారం మీదే నేను తప్పుపడుతూ ఉండేది. ఇప్పుడు వాళ్ళకైతే ఒక పరీక్ష పెడుతున్నది పరోక్షంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం. సత్యకుమార్ సంఘ్ పరివార్ నుండి వచ్చినటువంటి ఆయనకి తెలుగుదేశం ఫేవరిజం ఉంది అనాలా, లేకపోతే వైసీపీ వ్యతిరేకత ఉందనాలా, ఏదైనా సరే నడుస్తుంది. అది పక్కన పెడితే ప్రస్తుతం సత్యకుమార్కి ధర్మవరం సీటు ఇవ్వడం ద్వారా ఆయన గెలిచి చూపించుకోవాలా, సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీట్ ఇవ్వడం ద్వారా ఆయన గెలిపించుకుని చూపించుకోవాలా, అనకాపల్లి సీఎం రమేష్, ఈ ముగ్గురికి అవకాశం అయితే ఇస్తున్నారు. కైకలూరు, కామినేని వీళ్ళకి అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే నడుస్తున్నది. వీళ్ళు గెలిస్తే ఇక తిరుగులేదు. భవిష్యత్తులో వీళ్ళ ప్రకారమే పార్టీ నడిచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఒక త్రిపుర, అస్సాం లాంటి చోట్ల బయట నుండి వచ్చినటువంటి వాళ్ళే పార్టీ నడుపుతున్నారు. అట్లాగా వీళ్ళ ఇప్పుడు పురంధేశ్వరి, రాజమండ్రి వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అప్పుడు ఇక సంఘ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి కాన్సెప్ట్లు ఏముండదు. ఇది ఒక రకంగా తుది పరీక్ష అని చెప్పాలి.